హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. ఛాయ తర్వాయి భాగం. రామారావు నిరుత్సాహంగాను నిర్జీవంగాను రోజులు గడుపుతున్నాడు. చాలా యాంత్రికంగా ఆఫీస్కి ఇంటికి తిరుగుతున్నాడు. లేచింది మొదలు రాత్రి 11 గంటల వరకు పడక మీదకి చేరే వరకు ఆలోచనలు ఆలోచనలు ఆలోచనలు. అతని బుర్ర నిండా కందిరీగల తుట్టని కదిపినట్లుగా ఉంటుంది. పదే పదే గతాన్ని తలుచుకుంటూ జరిగిపోయిన దాన్ని నెమరు వేసుకుంటూ తనని తాను నిందించుకుంటూ అప్పుడు ఆప్తుల్లా కనిపించి తీరని ద్రోహం చేసిన నయవంచకులని తలుచుకుంటూ ఒంటరిగా విరాగిగా ఒక వాడిన మ్రోడుగా రోజులు వెళ్లదీస్తున్నాడు. అప్పుడు క్షణకాలం పాటు భార్య మీద జాలి కలుగుతుంది. వెనువెంటనే ఆమెకి తాను చేసిన సాయము ప్రతిఫలంగా ఆమె తన పట్ల చూపిన కృతజ్ఞత గుర్తొచ్చి మానుపడుతున్న గాయం మళ్లీ రేగినట్లు అది ఎంతో బాధ, కసి, కోపం పెనవేసుకుని రామారావుని నిలువెల్లా ఊపేస్తాయి. ఎదురుగా ఉంటే ఆ రాక్షసిని పీక పిసికి చంపేయ బుద్ధిస్తుంది. ప్రేమించింది ఒకన్ని, పెళ్లాడింది ఒకన్ని. పేరుకి ఉంటున్నది తనతో, నిజానికి కలిసి తింటున్నది వాడితో. అనుక్షణం నీడవలే వెన్నంటి తిరుగుతున్నది వాడితో. తనొక దిష్టిబొమ్మ. తను అదేదో మిత్రుణ్ణి ఆడుకోవాలనుకున్నాడు. వెళ్ళాడు, బోన్లో చిక్కుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళి వాళ్ళు పన్నిన వలలో చిక్కుకున్నాడు. ఆమెను ఆ రోజు ఆ సమయంలో ఆదుకున్నానని తృప్తిపడ్డాడు. అంత నిరామయంగా పెళ్లి చేసుకుని పెళ్ళాంతో కట్టుబట్టలతో వచ్చేయటం అదొక ఆదర్శమనుకున్నాడు. కానీ ఈ లోకంలో మంచిని గుర్తించిన వాడెవడు? మంచిగా నీతిగా బ్రతుకుతామనుకున్నా సాగనిచ్చే వాళ్ళెందరూ? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదనుకుంటుంది. కానీ అది తాగి వెళ్ళిపోయిన తర్వాత అయినా తెలియకుండా ఉంటుందా? భర్త దగ్గర నుంచి లేచిపోయిన తర్వాత అయినా లోకానికి తెలియకుండా ఉంటుందా? దీనికి తోడు ఆ పిల్లాడొకడు. వాడికి తన పోలికలు లేవట. నాగార్జునసాగర్ పోలికలున్నాయేమో. రామారావు పిడికిళ్ళు బిగుసుకున్నాయి, దంతాలు ఒరుసుకున్నాయి, కళ్ళల్లో నుంచి నిప్పులు రాలి వర్షించాయి నిశ్శబ్దంగా. ఒకరోజు రామారావు ఆఫీసులో 5 గంటలు దాటిన తర్వాత కూడా అంతా వెళ్ళిపోయినా ఒంటరిగా కూర్చొని ఫైల్ చూసుకుంటున్నాడు. చాలా లేట్ అయినట్లు ఉందనుకుంటూ గడియారం వంక చూసుకుంటూ ఉండగా ఎదురుగా ఏదో అలికిడి అయ్యింది. తలెత్తి చూశాడు రామారావు. ఒక అందమైన అమ్మాయి అతని దగ్గరికి వచ్చింది. కొంచెం భయపడుతూనే అడిగింది, "ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు రూపా" అంటూ నమస్కారం చేసింది. "కూర్చోండి, ఏం పని మీద వచ్చారు?" అని అడిగాడు రామారావు. "మీ ఆఫీస్లో ఏదన్నా ఉద్యోగం దొరుకుతుందేమోనని." సంశయంగా ఆగిపోయింది. "మా ఆఫీస్లో నాకు తెలిసినంతవరకు ఖాళీలేమీ లేవండి" అన్నాడు రామారావు. రూప ఆఫీస్లో చుట్టూ కలియజూస్తూ అంది. "కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి కదండి, లేవంటారేం?" అని అడిగింది జాలిగా. రామారావు నవ్వాడు. చాలా కాలం తర్వాత, 5 గంటల తర్వాత అన్ని కుర్చీలు ఖాళీయే. మీరు అప్పుడొచ్చి పని చేస్తానంటే అభ్యంతరం లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడొస్తానండి. ఏం చేయమంటే అది చేస్తానండి. నాకు కావలసింది డబ్బు, మీకు కావలసింది పని అన్నది రూప చారడేసి కళ్ళతో అమాయకంగా చూస్తూ. "సారీ, సరదాకి అన్నాను కానీ ఖాళీలేం లేవు" అన్నాడతను మళ్ళీ గంభీరంగా. "మీరు సాయం చేయదలుచుకుంటే ఏదో విధంగా చేయగలరు. నేను మీకిప్పుడు ఏమీ చేయలేను" అన్నాడు రామారావు ఫైల్ మూసేసి లేచి నిలబడి. రూప కూడా నిరాశగా లేచి నిలబడింది. కొద్ది క్షణాలు ఆగి రామారావే మళ్ళీ అన్నాడు, "ఎస్టాబ్లిష్మెంట్ అంతా నేనే చూస్తున్నాను. అంచేత నాకు తెలియకుండా ఇక్కడేం జరగదు. ప్రస్తుతానికి వేకెన్సీలేం లేవు. నా అడ్రస్ మీకిచ్చి వెళ్తాను" అన్నది జాకెట్లో నుంచి పెన్ను తీసి పేపర్ కోసం వెతుక్కుంటూ. "మీ అడ్రస్ నాకెందుకు?" అని అడిగాడు డ్రావర్ తాళం వేస్తూ. "మీరు అవసరం అనుకున్నప్పుడు కబురు చేస్తే నేను మీ దగ్గరికి వస్తాను." రామారావుకి ఇంకా కటువుగా ఎలా చెప్పాలో తెలియలేదు. ఒక తెల్ల కాగితం ముక్క అందిస్తే దానిమీద అడ్రస్ రాసిచ్చింది. ఒకసారి చూసుకొని మడిచి జేబులో పెట్టుకున్నాడు. "మంచిదండి, అలాగే కబురు చేస్తాం" అన్నాడు. రామారావు లేచి లైట్ ఆర్పేసి తలుపులు వేసి తాళాలు వేసి బయటికి వచ్చాడు. ఆమె కూడా అంతవరకు అక్కడే తచ్చాడుతూ నిలబడి ఉంది. ఇద్దరూ నడుస్తూ బస్టాప్లోకి వచ్చారు. ఈమె తనని ఇలా వెంబడించటం, తనతో చనువుగా మాట్లాడటం రామారావుకి అదోలా ఉంది.
ఆమె అంత చనువు తీసుకుని మాట్లాడుతుంటే తను బిగుసుకుపోవటం కూడా ఏమీ బాగాలేదు. పైగా రూపలావణ్యం ఇందాకట్నుంచి అతన్ని అయస్కాంతంలా బలంగా ఆకర్షిస్తోంది. నిర్మలమైన ఆమె వదనారవిందం, అమాయకంగా రిప్పలాల్లార్చే ఆల్చిప్పల్లాంటి కళ్ళు, అందంగా ఉన్న నాసికాగ్రం, తీర్చిదిద్దిన పలచని పెదవులు, గడ్డం మీద చిన్న నొక్కు, గిరజాల జుట్టు, వీటన్నిటిని మించిన పుష్టికరమైన శరీరం రామారావుని ప్రలోభపెడుతున్నాయి. కాసేపు ఆడదానితో సరదాగా మాట్లాడితే తప్పేముంది అని మొదటిసారిగా అనుకున్నాడు. మీరెక్కడుంటున్నారు అని అడిగాడు రామారావు. ఆమె సమాధానం చెప్పి అతని వివరాలు కూడా అడిగింది. అంతేకాదు, ఎప్పుడైనా వాళ్ళింటికి వస్తానని కూడా తనంత తనే నవ్వుతూ అంది. రామారావు మొహమాట పడుతూనే ఆహ్వానించాడు. మర్నాడు సాయంత్రం కోటిలో కలుసుకున్నారు. రామారావు ఆమెను తనతో ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమె వస్తున్నది కనుక శ్రమపడి అంతకుముందే ఇల్లంతా శుభ్రం చేశాడు. డోర్ కర్టెన్స్, టేబుల్ క్లాత్ మార్చి ఇస్త్రీవి తొలగించాడు. సామాన్లు కూడా దుమ్ము దులిపి శుభ్రంగా ఉంచాడు. 2-3 రకాల తినుబండారాలు, పళ్ళు తెచ్చిపెట్టాడు. రూప ఇంట్లోకి వచ్చాక అడిగింది, అక్కయ్య గారేరి అని. అక్కయ్య ఎవరు అని అడిగాడు రామారావు నవ్వు తెచ్చుకుని. మీ శ్రీమతి గారు. శ్రీమతి లేదు, మతి లేదు. కూర్చో రూపా, మా ఇల్లు ఏమంత బాగుండదు, ఆడదక్షత లేని కొంపకదా. రూప బులిపించే కళ్ళతో బుంగమూతితో అన్నది. చూసారా, మీ మగవాళ్ళంతా ఇంతే. నేను మీకు పెళ్ళయిందనుకుని అక్కయ్య గారితో స్నేహం చేయాలనుకుని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక చెబుతారా శ్రీమతి లేదు, మతి లేదని. నిజంగా మతిలేని వాళ్ళేనేమిటి తెలివిగా మాట్లాడి పరాయి ఆడపిల్లల్ని మోసం చేసేది. ఇప్పుడు ఏమైంది రూపా, నీకు ఏ లోటు రానివ్వకుండా అతిథి సత్కారం చేస్తాగా అన్నాడు రామారావు. సత్కారం అంటే ఏమిటి? కాఫీ పలహారాలన్నీ తయారుగా ఉన్నాయి. ఇంతేనా, నేనింకా భోజనానికి ఉందామని వచ్చానే అని మెత్తగా కళ్ళతోనే నవ్వింది రూప. ఇప్పటికిది కానివ్వండి, అప్పటికదీ చూద్దాం అన్నాడు. ట్రేలో ప్లేట్లు పట్టుకొచ్చి ఆమె ముందు పెట్టాడు. అయ్య బాబోయ్, ఏమిటెన్ని స్వీట్స్, తినడానికేనా? తినడానికే, ఒక్కటి కూడా మిగల్చటానికి వీల్లేదు. నిజం చెప్పండి, ఇవన్నీ నాకోసమేనా? అదేమిటి అలా అడుగుతారు, మీకోసమే, తీసుకోండి. చాలా థ్యాంక్స్ రామారావు గారు, మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను. నేను తీపి ఎక్కువ తినను, అలా అని మిమ్మల్ని నొప్పించను లేను. ఏమీ అనుకోకండి, ఈ ఒక్క యాపిల్ పండు మాత్రం తీసుకెడతాను, విత్ యువర్ కైండ్ పర్మిషన్. భలే వాళ్ళే, పట్టుకెడితే ట్రే మొత్తం పట్టుకెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ నా సంతోషం కోసం ఏమన్నా తీసుకోవాలి మీరు అని పట్టుపట్టాడు రామారావు. మీరు నన్ను బలవంతం చేస్తున్నారు. లేదు, నేను మీకు గజం దూరంలో కూర్చొని ఉన్నాను. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకొని పక్కున నవ్వుకున్నారు. మీకు మాటలొచ్చాయన్నమాట అన్నది చూపులతోనే విరుబాణమొకటి వదిలి. ఇన్నాళ్ళు నేను మగవాడిగానే బ్రతికాను రూపా, ఇన్నేళ్ళు కళ్ళుండి గుడ్డివాడిగానే బ్రతికాను. ఇదిగో నిన్న సాయంత్రం నుంచి నాకు సౌందర్యాన్ని చూడగలిగిన నిజమైన నేత్రాలు వచ్చాయి. సరి అయిన అర్థాలు తెలుపగల మాటలొచ్చాయి. అసలైన సంతోషాన్ని తెలుపగలిగిన సమయమూ వచ్చింది. మీతో పాటు కొండంత వెలుగును కొని తెచ్చావు రూపా అన్నాడు రామారావు. ఏదో తెలియని వివసత్వం అతన్ని ఆవహించగా. అయ్య బాబోయ్, మీరు ఏమిటేమిటో చెప్పేస్తున్నారు. ఇంకాసేపుంటే కవిత్వం చెప్పేస్తారు, మరి కాసేపుంటే డ్యూయెట్ పాడేస్తారు. నేను వెళ్ళిపోతాను బాబు, నాకెందుకొచ్చింది అని లేచి నిలబడింది. రామారావు బలవంతం మీద కొద్దిగా నచ్చినవేవో తీసుకుని రుచి చూసింది. ఆమె అడిగింది కాబట్టి రామారావు 2 యాపిల్ పళ్ళు, కొద్దిగా స్వీట్స్ పొట్లం కట్టి ఆమెకు అందించాడు. వాటిని అందుకుని కృతజ్ఞతలు చెప్పేసి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని బయలుదేరింది. అతను కూడా బయటదాకా వచ్చి ఆమెని సాగనంపాడు. మళ్ళీ ఎప్పుడు దయచేస్తారు అని అడిగాడు అతను. మీకు ఈ దీనురాలిపై దయ కలిగినప్పుడు అన్నది రూప మందహాసాన్ని చిందిస్తూ. నన్ను ఇవాళ చాలా నిరాశపరిచారు అన్నాడతను నిందారోపణ చేస్తూ. దేనికట? భోజనం కూడా చేస్తానన్నారు కానీ సరిగ్గా ఫలహారమైనా చేయలేదు. క్షమించండి, నేను అన్నిట్లోనూ అంతే, ఆశకు పోతానే గాని ఆశించింది ఏదీ అందుకోలేకపోతుంటాను. అలాగే మీ విందును.
రేపు 1 గంట టైం ఇవ్వకూడదు నాకు? మీకు విందు ఇస్తాను. మీతో విందులకి పొందులకి ముందు ముందు చాలా సమయం ఉంది. ధన్యుణ్ణి. రేపు చాలా మంచి రోజు. మీకా నాకా? ఇద్దరికీ కూడాను. ఎలా అవుతుంది? ఒకరు లాభం పొందుతున్నారంటే మరొకరు నష్టపోతున్నారనే కదా అర్థం. అది లెక్కల్లో. లెక్క చూసుకుంటే ఎక్కడైనా అంతే. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలో తెలియజెప్పుకునే లోపల బస్సు వచ్చింది. ఆమె చెయ్యూపి వెళ్ళిపోయింది. రూప ఛాయ దగ్గరికి వెళ్ళింది. ఈమెను చూడగానే ఛాయ ఆత్రంగా అడిగింది, ఆయన ఎలా ఉన్నారు రూపా? బ్రహ్మాండంగా ఉన్నారు. ఆయన గురించి నువ్వింత దిగులు పడి మంచం ఎక్కేటట్లున్నావు, కానీ ఆయనేం పట్టించుకున్నట్లుగా కూడా లేరు. ఛాయ విషాదాన్ని చిందిస్తూ నవ్వింది. ఆయనకేం, మగ మహారాజు, నే కాకపోతే మరొకరు. రూప నొచ్చుకున్నది. చెప్పక్క, నీకేమాత్రం కష్టంగా ఉన్నా నేను వెళ్ళటం మానేస్తాను. ఛాయ తన తప్పు తెలుసుకుని వెంటనే సరిదిద్దుకుంది. అబ్బే, నీ గురించి కాదమ్మా. నువ్వు ఏ లక్ష్య సాధన కోసం వెడుతున్నావో నాకు తెలుసు. నాకు వెలుగునిచ్చే దీపాన్ని ఆర్పేసుకునే మూర్ఖురాల్ని కాదమ్మా. నా కోసం ఆయన నిండు జీవితాన్ని బలి చేసుకుంటారా? ఇవాళ కాకపోతే ఇంకో 4 రోజులకైనా గంతకు తగ్గ బొంత కోసం వెతుక్కోరా అని. సరే, ఎన్నిసార్లు వెతుక్కుంటారు? ఇవిగోనమ్మా మీ శ్రీవారు ప్రేమతో ఇచ్చినవి అని తను ఆయన దగ్గర్నుంచి తెచ్చిన స్వీట్స్, పండ్లు ఛాయకి అందించింది. ప్రేమతో మావారు ఇచ్చినవే కానీ నాకోసం మాత్రం కాదు కదా చెల్లి. ఎవరికిచ్చినా అవి చేరవలసిన వాళ్ళకే చేరుతున్నాయి, కానీ అట్టే బెట్టు చేయక తీసుకోవమ్మా తల్లి అంటూ రూప నిద్రలేచిన పసివాన్ని అందుకుని ముద్దుల వర్షం కురిపించింది. రేయ్, మీ నాన్న నీకోసం ఏం బహుమతి పంపించాడో చూడు అన్నది. వాళ్ళ నాన్న వాణ్ణి బ్రతకనిస్తే చాలు, అదే పెద్ద బహుమతి అన్నది ఛాయ ఉసూరని నిట్టూర్చి. ఛాయ వెళ్ళిపోయినప్పటినుంచి బరువుగాను భారంగాను గడుస్తూ వచ్చిన రోజులు రూప పరిచయం అయిన దగ్గర్నుంచి మళ్లీ చురుగ్గా నడవటం మొదలుపెట్టినాయి. ఇన్నాళ్ళు అతను తాత్సారం చేసి ఎన్నో విషయాల మీద ఇదివరకెన్నడూ లేనంత ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. ఇల్లు ఒళ్ళు ఎంతో శుభ్రంగా అందంగా కనిపించాలని ఎంతో తాపత్రయపడుతున్నాడు. రూప సంతోషం కోసం, ఆమె మెప్పు కోసం ఏం చేయటానికైనా, ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతూ ఉన్నాడు. ఆమె అతనికి చాలా దగ్గరగా వచ్చినట్లుగా కూడా అనుభూతి పొందుతూ ఉన్నాడు. కన్ను మూసినా తెరిచినా అతనికి రూపలావణ్యాలే కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి. ఆమె అతనితో మసిలిన కాసేపు ఏదేదో అయిపోతూ మైకం కమ్మినట్లుగా ఉంటోంది. ఆ మైకంలోనే ఎల్లప్పుడూ ఉండిపోవాలని కూడా ఉబలాట పడిపోతున్నాడు. అందుచేత ఏదో వంకతో తరచూ కలుసుకుంటూనే ఉన్నారు వాళ్ళిద్దరూ. ఒకరోజు సినిమాకి వెళ్లారు. పాత సినిమా కావటాన ఎక్కువ జనసమ్మర్థం లేదు. అందుకే దానికి తీసుకువెళ్లాడు రామారావు. హాల్లో పై తరగతిలో కూర్చున్నాక రామారావు రూపని అడిగాడు, లేటుగా వెడితే మీ వాళ్ళు నిన్నేమీ అనరా? ఎందుకు అనరండి, చాలా చాలా అంటారు. మరి నీకు కష్టంగా ఉండదా? ఎందుకుండదండి, బోలెడంత కష్టంగా ఉంటుంది, కానీ మీకోసం అవన్నీ భరిస్తాను మరి. థ్యాంక్స్ అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకోబోయినాడు. ఇదిగో, ఇలాంటి పనులు చేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను. మీరేదో పెద్ద మనుషులని, బుద్ధిమంతులని నోరు తెరిచి అడిగారని వస్తే మర్యాద నిలుపుకోవద్దు. అచ్చా బాబా, మీరెప్పటికీ అంటరాని వారే, సరేనా? మేం కాదు అంటరాని వాళ్ళం. మీరు ఒకసారి చేయి కలిపితే విడిచిపెట్టలేం మేం. మీరలా కాదు, పొద్దున లేస్తే 10 మందితో చేతులు కలుపుతూ ఉంటారు. మాకిది నచ్చదు మరి. చేతులు కలపటంలో మిమ్మల్ని మించిన చెయ్యి లేదు. అయితే మేం చెయ్యి ఇవ్వటం వేరు, చేతిని అందుకోవటం వేరు. మొదటిది ఎదుటివాడి బుద్ధిని ఎప్పటికప్పుడు మన స్నేహంతో గ్రహణంగా క్రమ్మటం కోసమైతే, రెండోది మాత్రం కలకాలం కలిసి ఉండే పాణిగ్రహణం కోసం. మధ్యలో వదిలేసే వారి సంగతేమిటి మరి అని అడిగింది రూపసూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ. అక్కడికి వచ్చేటప్పటికి ఎవరి సంగతి వాళ్లదే. ఎవరి జీవిత బాటని వాళ్లే చదును చేసుకుంటూ పోవాలి. అలా కాక ఆ బాట చుట్టూ ఎన్నో రహస్యాల గుబురులని, మరెన్నో సాహసాల అడ్డుదోవల ప్రయాణాలని చూసుకుంటూ పోతే ఎదురయ్యే ఫలితాలు ఏమంత ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు. ఏది అసలు బాట అనుకుంటున్నామో ఆ బాటన ఎదురయ్యే వ్యక్తి కోసం ఎదురు చూస్తుంది ఆడది. తనకు నచ్చిన వాడి కోసం
వెసులుబాటు ఉన్నంతవరకు వెతుక్కుంటుంది. తల వంచి తాళి కట్టించుకుంటున్నంత మాత్రాన ఆడపిల్ల ఇక గొర్రెపిల్లలాగా వాడి వెనకే తిరుగుతూ వాడి గీసిన గిరిలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా మన దేశంలోని ఆడపిల్ల కూడా ఆలోచించటం నేర్చుకుంటోంది. అభిప్రాయాలు ఏర్పరచుకుంటోంది. సమాన ప్రతిపత్తి కోసం ప్రాకులాడుతోంది. ఈ ఉద్దేశంతోనే బయటికి వచ్చి మగవాళ్లతో సమానంగా చదువుకొని ఉద్యోగాలు కూడా చేస్తోంది. కానీ ఆమెకి మీరిచ్చే విలువ ఎంత? ఏం మాకన్నా ఎక్కువగా ఆమెనే చూస్తున్నాం, అడుగడుగునా అనుక్షణం ఆమె వైపే చూస్తున్నాం అన్నాడు రామారావు నవ్వుతూ. అదే వద్దంటాను అని బలంగా నొక్కి చెప్పింది. బావుందండోయ్, ఒక స్త్రీని చూశాకే కదండి పక్కకి తప్పుకునేది, చూడకుండా ఎలాగా? ఆమె బాగోకపోతే పాపం చాలా దూరంగా తప్పుకుంటారు, బావుంటే డాష్ కొట్టి మరీ సారీ అంటారు. మీ సంగతి మాకు కొత్త ఏమిటి? అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగటటం సరిసరి, తప్పుకున్నా తప్పే, తప్పుకోకున్నా ముప్పే, మీ కత్తికి రెండు పక్కలా పదనే అన్నాడు రామారావు. ఇంతలో సినిమా మొదలై ఆ ధ్యాసలో పడిపోయారు. ఇంకో రోజు రామారావు తన పుట్టినరోజని ఆమెకి పార్టీ ఇచ్చాడు. నిజానికి అతని పుట్టినరోజు ఎప్పుడో వెళ్ళిపోయింది. కాని పుట్టి బుద్ధి ఎరుగాక రూపలాంటి అందమైన అమ్మాయితో హోటల్లో పక్కపక్కన కూర్చొని ముద్దు ముద్దుగా కబుర్లు చెప్పుకుంటూ ముద్దలు కలుపుకుంటూ తినడం అనేది ఎప్పుడూ ఎరగడు. ఛాయతో అలా కలతలు పెంచుకొని విడిపోవటం కూడా ఒకంతకి చాలా మంచిదే అయిందనిపించింది రామారావుకి. అంతకన్నా మంచి విషయం రూపతో తనకు పరిచయం కలగటం. ఎంత అందమైన అమ్మాయి, ఎన్ని విషయాలు తెలుసామెకి, ఇంత చిన్న వయసులోనే. ముఖ్యంగా ఆడవాళ్ల మీద ఈగ వాలనివ్వదు. తలుచుకున్నప్పుడల్లా ఆమె నా విషయం మీద కవ్వించి పోట్లాటకి దించి నవ్వుకోవాలని ఉంటుంది రామారావుకి. రేపు ఈ రూప తన ఇంట కాలు పెడితే ఇంకా సరదాలకి సంతోషాలకి కొదవేముంటుంది? బ్రతుకొక పండుగగా గడిచిపోతుంది. దినదినము అనుక్షణము వేడుక. ఈ పరువాల పుత్తడి బొమ్మకి తన కోసం సృష్టించి పంపాడు దేవుడు. రామారావు వాళ్ళ ఆఫీసులో ఇంకో 5-6 నెలల్లో 4-5 ఆఫీసర్లు రిటైర్ అయిపోతున్నారు. ఇంకొంచెం ఒళ్ళొంచి కష్టపడి పైవాళ్ల మెప్పు మరి కాస్త పొందితే ఆ ఖాళీల్లో తనకి ప్రమోషన్ వస్తుంది. వస్తే మరో 200 జీతం పెరుగుతుంది. ఇదంతా రూప ముందుగానే తన వద్దకి పంపుతున్న అదృష్టం. అసలు ఆమె పక్కన నిలబడటమే మహాభాగ్యం. మాట్లాడటం దేవుడిచ్చిన వరం. స్నేహం చేయటం, సినిమాలకి షికార్లకి తిరగటం, తనంటే ఇష్టపడటం, తన చలోక్తులకి ఆమె కళ్ళు సంతోషంతో మెరవటం, ఈ పూర్వజన్మ సుకృతమంతా నిజమేనా అని రామారావుకే అనిపిస్తోంది. రూప వెన్నెల తీసుకొచ్చింది. ఆ వెన్నెల దినదినానికి మరింత శోభాయమానమై భాసిల్లుతుంది. ఏది ఏమైనా తన బ్రతుకు మరొక ముఖ్యమైన మలుపు తిరుగుతుంది. జీవనయానం ఇంకా సుఖమైన రహదారి మీదకి మళ్ళింది అనుకుంటూ రామారావు తనకు తనే అనేక విధాల నచ్చచెప్పుకుంటూ రూపని గూర్చి అహర్నిశలు కలలు కంటూ ఉన్నాడు. రూపతో అతను గడపబోయే ఘట్టాలన్నీ రమణీయ దృశ్యాలై అతన్ని ఊరించి వేస్తున్నాయి. 2 రోజులకో 3 రోజులకో ఎక్కడో ఒకచోట కలుసుకుంటూనే ఉన్నారు. కలుసుకున్న ప్రతిసారి రూప మరింత కొత్తగా కనిపిస్తున్నది రామారావుకి. ముఖ్యంగా ఆమె మాటలు చాలా వింతగా వినిపిస్తున్నాయి. జీవితం పట్ల, సమస్యల పట్ల ఆమె ఆలోచించే విధానం, విప్పి చెప్పే నేర్పు రామారావుకి విభ్రాంతి కలిగిస్తుంది. ఉన్నట్టుండి అతన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలు ఎన్నో వేస్తూ ఉంటుంది. వాటికి బదులు చెప్పాల్సి రావటం అతనికి బ్రహ్మ ప్రళయమైపోతుంది. వాళ్ళ సంభాషణల మధ్య ఎన్నో సాంఘిక సమస్యల గురించిన చర్చలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు ప్రసంగం పెళ్లిళ్ల మీదకి మళ్ళింది. కట్నాలు కానుకలు ఇచ్చి పెద్దవాళ్లు కుదిర్చిన సంబంధాలకి, ప్రేమించుకున్న యువతీ యువకులు చేసుకున్న ఆదర్శ వివాహాలకి మధ్య తేడాలను గురించి ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. రామారావు చాలా ఆవేశంగా సమాజంలో ఇప్పుడున్న అనేక అవకతవకలని గురించి మాట్లాడాడు. అసలు మన ఇండియన్స్కి లెథార్జీ ఎక్కువ. ఆచారాలు సాంప్రదాయాల పేరు మీద మనం చాలా గుడ్డిగా ఏవో చేసుకుంటూ పోతూ ఉంటామే కానీ ఆ ఆచారాలు, కట్టుబాట్లు, పద్ధతులు మనకి సరిపడనప్పుడు మార్చుకునే హక్కు కూడా మనకి ఉండాలి కదా.
ఆఫ్టర్ ఆల్ ఈ కట్టుబాట్లు అన్నీ మన సుఖం కోసం ఏర్పరచుకున్నవే కదా. అవే మన చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేయటం ఏమన్నా బావుందా అని అడిగాడు. నాకు మీరు ఎటు నుంచి నరుక్కొస్తున్నారో అర్థం కావటం లేదు. మరికొంచెం విపులంగా వివరిస్తారా అని అడిగింది. ఉదాహరణకి పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలకి సరిపడలేదనుకో, విడిపోవటానికి మన చట్టం వీలు కల్పించదు. అసలు కోర్టు దాకా వెళ్ళటానికే మన వాళ్ళు చాలా భయపడతారు. అథవా ఎక్కడన్నా ఒకచోట విడాకులు పుచ్చుకున్నా సమాజంలోని జనం వాళ్ళని ఏదో నేరం చేసిన వాళ్ళని చూసినట్లు చిన్న చూపు చూస్తారు. అది కూడదు. ఎంచక్క పశ్చిమ దేశాల్లో లాగా ఇష్టమున్నంత కాలం కలిసి ఉండాలి. ఆ తర్వాత ఏవైనా కలతలు వస్తే హాయిగా విడిపోయి మళ్ళీ తమకు నచ్చిన వాళ్ళని చేసుకోవాలి అన్నాడు రామారావు. నచ్చినవాడు వెంటనే దొరక్కపోతే, దొరికినా వాడితోనూ మరెంతో కాలం సుఖంగా జీవించలేకపోతే మళ్ళీ విడిపోవటమేనా? ఈ విడిపోవటానికి కలుసుకోవటానికి మధ్యకాలంలో ఆమె ఆలనా పాలన ఎవరు చూస్తారు? ఆమె కూడా సంపాదించుకుంటుంది కదా. సంపాదించుకుంటున్న కొద్దిమంది సంగతి కాదు, మిగిలిన వాళ్ళందరి విషయం ఏమిటి? ఏదైనా ఒక పద్ధతిని ఏర్పరిచే ముందు ఎక్కువ మందికి ఎక్కువ లాభం కలిగే విధంగా ఆలోచించి చేస్తారు. స్త్రీ పురుషులిద్దరూ సాంఘిక నైతిక న్యాయాలకి కట్టుబడి సుఖవంతమైన జీవితాన్ని గడపటం కోసం కుటుంబం ఏర్పాటు కావాల్సి వచ్చింది. కుటుంబానికి స్త్రీ పురుషులిద్దరూ ఒకే కాడికి కట్టిన 2 ఎద్దుల్లా సమానమైన బరువు బాధ్యతల్ని మోయాలి. వీళ్ళిద్దరినీ కలిపి ముడివేసే బంధమే వివాహం. ఈ వివాహం కొందరి దృష్టిలో పవిత్రమైన అనుబంధమై దైవ నిర్ణయంగా చూడబడితే, మరికొందరి దృష్టిలో అది కేవలం ఇద్దరు కలిసి చేసుకున్న ఒప్పందంగా మాత్రమే కనబడింది. ఈ ఒప్పందం వాళ్ళిద్దరికీ ఒప్పుదల ఉన్నంతకాలం ఉంచుకుంటున్నారు కొందరు. ఇష్టమైనా కాకున్నా నోరు మూసుకొని పడి ఉంటున్నారు మరికొందరు. కారణం, మొదటి వారికి ఆర్థిక సమానత్వం ఉంది, రెండో వారికి లేదు. క్రమంగా స్త్రీ కూడా చదువుకుని విద్యావంతురాలై పురుషుడితో సమాన గౌరవం పొందటం కోసం ప్రాకులాడుతోంది. కేవలం గృహకృత్యాలకే పరిమితం కాకుండా అనేక విషయాలని, బాధ్యతలని నిర్వహించవలసిన అవసరం కూడా స్త్రీకి పెరగటంతో వివాహ విషయంలో కూడా మరింత శ్రద్ధ వహించాల్సి వస్తోంది. పిల్లలు తమంతట తాముగా పేపర్లలో ప్రకటించుకొని వాళ్ళకి కావలసిన వాళ్ళని ఎన్నుకునే స్థితికి ఇంకా ఎక్కువగా రాకపోయినా, పెద్దలు కుదిర్చే సంబంధాలలో కూడా తమ అభిరుచులకి సంబంధించిన పిల్లల కోసం వెతుక్కుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య కేవలం వంట చేసి పెట్టినంత మాత్రాన చాలునని ఏ మగవాడు అనుకోడు. తనకు నచ్చాలి. రూపం, గుణం, విద్య, అంతస్తు మొదలైనవెన్నో తన అవసరాలని బట్టి వెతుక్కుంటున్నాడు. మరి పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఆమె అతనితో కలిసిమెలిసి జీవిస్తూ ఆశాలతను చిగురింపజేయాల్సిన జంట. ఒకరి కలలకి మరొకరు రూపుదిద్దటమే కాక తమ పిల్లల భవిష్యత్తు ఆశాజనకంగా చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళదే. ఎన్నో విధాల ముఖ్యమైనది కాబట్టే వివాహం గురించి ప్రతి ఒక్కరూ అంత శ్రద్ధ వహించటం, 1కి 4 సంబంధాలు చూడటం. ఇది వంకాయల బేరం కాదు కదా, పుచ్చిపోయాయని బయట పారేయటానికి. 10 నిమిషాలు చూసినంత మాత్రాన ఏం తెలుస్తుంది? పిల్ల అందచందాలు చూసో, వెంట తెచ్చే కట్నం డబ్బులు చూసో చేసుకుంటాడనుకో. ఆ తర్వాత అది సరిగ్గా లేకపోతే బాధపడవలసి వచ్చేది మగవాడే కదా. అసలు పాయింట్కి వచ్చారు. ఆడది సరిగ్గా లేకపోతే మగవాడు బాధపడతాడు. అలానే మగవాడు సరిగ్గా లేకపోతే ఆడది అవస్థపడుతుంది. సరిగ్గా లేకపోవటం అన్నది ఎప్పుడు జరుగుతుంది? ఒకరిని గురించి మరొకరు ముందుగా పూర్తిగా తెలుసుకోనందువల్లనేగా. అఫ్కోర్స్, మరి ప్రేమ వివాహాల వల్ల ఈ సమస్య తీరుతుందా? ప్రేమ వివాహం అంటే యువతీ యువకుల పరస్పర ఆకర్షణలో, యవ్వనోద్రేకంలో చేసుకున్న వాటి గురించి. అవి ఎన్నాళ్ళు నిలుస్తాయో చెప్పటం కష్టం. ఆలోచనని పక్కకి నెట్టివేసే ఆవేశం శ్రేయోదాయకం కాదు. పైగా ఆ వెర్రి ఆవేశమే మళ్ళీ వాళ్ళని వేరు చేయవచ్చు కూడా. అందువల్ల సరియైన జంట కోసం పెళ్లికి ముందు నిశితమైన పరిశీలన, అవగాహన, ఆ తర్వాత సహనం, సర్దుబాటు అవసరమవుతాయి. అవును, పెళ్లికి ముందు పరిశీలన చేయటం మంచిదే. కానీ ముందు అంతా మంచివాళ్లుగానే కనపడటానికి పాటుపడతారు. పయోముఖ విషకుంభాలు కూడా ఉండవచ్చు కదా. ఉంటారు కాబట్టే పరిశీలన అవసరం అన్నది.
100 అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చేయమంటారు. అది ఈ రోజుల్లో ఎవరూ మెచ్చరు. ఎందుకంటే అబద్ధాలతో, అన్యాయాలతో, అపనమ్మకాలతో మొదలైన వైవాహిక జీవితంలో సుఖశాంతులు కరువైపోతాయి. మరి ఎలాగా? ఎవరిని నమ్మలేకపోతే సంబంధం కుదిరేది ఎలా? అబద్ధాలని నమ్మవద్దన్నాం కానీ ఎవరిని నమ్మవద్దని ఎవరన్నారండి? అందుకే ఇలా ఒకరినొకరు సన్నిహితంగా అర్థం చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చేందుకే పశ్చిమ దేశాల్లో డేటింగ్ అని పెట్టారు. యువతీ యువకులు ఒకరి ఉద్దేశాలని, అభిరుచులని, అలవాట్లని మరొకరు సన్నిహితంగా తెలుసుకునేందుకై ఈ పద్ధతి ఏర్పాటు చేశారు. యువతీ యువకులను ఒంటరిగా వదిలేస్తే ఏం జరుగుతుందో ఎవరైనా తేలిగ్గా ఊహించుకోవచ్చు. అలా ఊహించటం కానీ, ప్రవర్తించటం కానీ ప్రధానంగా వాళ్ళ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ మనోదౌర్బల్యాలని పరీక్షించటానికి కూడా అప్పుడే అవకాశం కలుగుతుంది. అయితే ఇలా జంటలు ఒంటరిగా మసిలే సమయాల్లో శీలాన్ని పోగొట్టుకునే సందర్భాలు చెదురుమదురుగా ఉంటే ఉండవచ్చు, కానీ 100% పైగా నిగ్రహంతో ప్రవర్తిస్తారని అంచనా. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే ఇంకా పెళ్లి అనివార్యమైపోతుందనే భయం కూడా ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ బలవంతపు బ్రహ్మనార్థమైపోతుంది. కానీ మన దేశంలో ఇంత ఆలోచన, ఇంత నిగ్రహం ఎవరికీ ఉండవు. అదే పొరపాటు మన ఆడపిల్లలు మరీ భయస్థులు. తొందరపాటు వల్ల పాడయ్యేది తన జీవితమేనని ప్రతి స్త్రీకి బాగా తెలుసు. ఇక్కడి ఆచారాలు అన్నీ మారిపోయి అక్కడి ఆచారాలు రావాలంటావా రూపా అని అడిగాడు రామారావు చివరికి. ఎక్కడివైనా మంచిని ఉన్నంతవరకు గ్రహించవచ్చు, చెడుని విసర్జించవచ్చు కావచ్చు, కానీ ఆ పద్ధతులు మనం ఊహించటానికి హుషారుగానే ఉంటాయి, కానీ తర్వాత బెడిసి కొడితే? ఊహించటానికి హుషారునిచ్చింది మీ మనసే, మళ్ళీ అంతలోనే బెడిసి కొడితే ఏం జరుగుతుందోనని భయం పెట్టింది మీ మనసే. అందుచేత ముఖ్యంగా ఎవరికి వాళ్ళు ఆత్మ ప్రక్షాళనం గావించుకుంటే మంచిది అన్నది రూప నిశితంగా రామారావు కళ్ళలోకి చూస్తూ. ఎక్కడో మొదలై మరెక్కడికో వెళ్ళి తిరిగి వచ్చి తన గుండెల్లో గుచ్చుకున్న ప్రసంగాన్ని గురించే చాలాసేపు ఆలోచించాడు రామారావు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా. మరికొద్ది రోజులు గడిచాక ఆమె పుట్టినరోజు వచ్చింది. ఆ వేళ అదే హోటల్లో ఆమె అతనికి డిన్నర్ ఇచ్చింది. అతను ఆమెకి 500 పెట్టి పట్టుచీర కొని ఇచ్చాడు. రూప ఆ చీర పట్టుకొని వెళ్ళి ఛాయకి ఇచ్చింది. అప్పుడు ప్రసాద్ కూడా అక్కడే ఉన్నాడు. పాల నురుగులాంటి తెల్లని పట్టుచీరకి ఎర్రని అంచు, జరీ బార్డర్ ఉన్న చీరని చూసి ప్రసాద్ కూడా మెచ్చుకున్నాడు. పర్వాలేదు, రామానికి చీరల సెలెక్షన్ కూడా చేతనయింది అన్నాడు. సెలెక్షన్ మనదేనండి, అక్కకి ఇది బావుంటుందని నేనే ఎన్నిక చేశాను అన్నది రూప సంతోషంగా కళ్ళింత చేసుకుని. నాకెందుకమ్మా, నువ్వే తీసుకో అన్నది ఛాయ నవ్వుతూ. ఇలా అయితే నేను నాటకంలో వేషం మానేస్తున్నాను. ఏమండి డైరెక్టర్ గారు, మీరు ఇంకెవరినన్నా చూసుకోండి అన్నది రూప కుర్చీలో వెనక్కి వాలి. ప్రసాద్ కూడా నవ్వి ఊరుకున్నాడు. ఛాయ అన్నది, నేను కోపంతో అనటం లేదమ్మా, ఆయనకే కాదు నాకు కూడా నీ మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమతోనే నీకు నేను ఈ కానుకని అందిస్తున్నాను. ఇంకా అలకమాని పుచ్చుకో. మా తల్లివి కదూ, నా చెల్లెలివి కదూ అని బ్రతిమిలాడి ఆమె చేతిలో పెట్టింది. రూప సిగ్గుపడుతూ ఉంటే ప్రసాద్ అన్నాడు, లక్కీ, మొత్తానికి రామానికి చాలా ఖర్చు పెట్టిస్తున్నావు రూపా. పర్వాలేదు, అదేం పరాయిది కాదుగా, మరదలికి ఆ మాత్రం పెట్టవచ్చు అన్నది. మరే అయిన వాళ్ళం, బంధువులం, స్నేహితులం అయి ఉండి ఆ మాత్రం ఖర్చు పెట్టించకపోతే ఏం బావుంటుంది అని వంతపాడింది రూప. రామానికి ఇంకో పెద్ద పద్దు ఉంది అని నవ్వాడు ప్రసాద్. ఛాయ, రూప అతని వంక వింతగా చూశారు. రూప బొంబాయి ప్రయాణమైంది. ఉన్నట్టుండి ఇలా బయలుదేరి వెళ్లటం రామారావుకి ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడంత అవసరం ఏం వచ్చిందని అడిగాడు రామారావు. ఏమో, మా అన్నయ్య రమ్మని రాశాడు. అమ్మా నాన్న వెళ్ళి రమ్మని ప్రయాణానికి అన్నీ సర్దుతున్నారు. ఇంకా నేనేం చేయను అని బిక్కమొహం పెట్టింది రూప. మళ్ళీ ఎప్పుడొస్తావు రూపా అని అడిగాడు రామారావు. వీలైనంత త్వరలో అన్నదామె అతని మొహంలోకి చూస్తూ. ఓ 10 రోజుల్లో వచ్చేస్తావా? నాకైతే 10 నిమిషాల్లోనే వచ్చేయాలని ఉంది,
కానీ నేను ఆడపిల్లను, నా ఇష్టం సంగతి ఎవరికి కావాలి అంటున్న రూప కళ్ళల్లో దైన్యం గోడు కట్టుకొని ఉంది. నువ్వు మరి చిన్నపిల్లలా దిగులు పెట్టుకోకు రూపా. హాయిగా సరదాగా సంతోషంగా వెళ్ళి వచ్చేయి, నవ్వుతూ వెళ్ళి నవ్వుతూ వచ్చేయి అని ధైర్యం చెప్పాడు. నాకసలే బోరు రైలు ప్రయాణం అంటే. పోనీ మీరు రాకూడదు? ఎక్కడికి అని అడిగాడు రామారావు నవ్వుతూ. మీరు కూడా రండి ప్లీజ్. నీకంటే ఎంచక్కా అన్నా వదిన ఉన్నారు కాబట్టి నీకు కావలసినవన్నీ చూస్తారు. నాకెవరున్నారు? పోనీ ఓ పని చేద్దాం, సగం దూరం రండి, అక్కడి నుంచి నేను అటు వెళ్ళిపోతాను, మీరు వెనక్కి వచ్చేయండి. ఎక్కడి దాకా రాను అని అడిగాడు రామారావు ఆసక్తిగా. మీరు సరేనంటే ఔరంగాబాద్లో డ్రాప్ అవుదాం. 2 రోజులు ఎంచక్కా అజంతా ఎల్లోరాలు చూసి నేను అటు మీరు ఇటు. ఓకే అన్నాడు సంతోషంగా. అంతలోనే మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి అనుమానంగా అడిగాడు. మరి ఈ మధ్యలో 2 రోజులు నువ్వక్కడ ఆగిపోతే మీ వాళ్ళు ఏమీ అనరా? ముందరే చెప్తాను, నా ఫ్రెండ్తో కలిసి ఇవన్నీ చూసి వస్తానని. ఔరంగాబాద్ నుంచి ఎప్పుడు బాంబే చేరేది తెలుపుతూ టెలిగ్రామ్ ఇస్తే మా అన్నయ్య స్టేషన్కి వస్తాడు. అఫ్కోర్స్ ముందరే లెటర్ కూడా రాస్తాననుకో, అవన్నీ నేను చూసుకుంటాను. కెన్ యూ కీప్ కంపెనీ విత్ మీ? విత్ ప్లెజర్ అన్నాడు రామారావు సంతోషంతో పొంగిపోతూ. 2 రోజుల తర్వాత ఔరంగాబాద్ హోటల్లో బస చేశారు. రామారావు ఎంత బలవంత పెట్టినా రూప ఒప్పుకోక తను విడిగా వేరొక గదిలో ఉండాలని పట్టుపట్టింది. రాత్రి భోజనాలు చేశాక నిర్జనంగా ఉన్న రోడ్ల మీద నియాన్ లైట్ల వెలుగుల్లో కాసేపు ఇద్దరూ తిరిగి వచ్చారు. ఇంకాసేపు గదిలో కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. మీరు రోజు ఎన్ని గంటలకు పడుకుంటారు అని అడిగాడు రామారావు 10 గంటలు దాటాక ఆమె పుస్తకం చేతిలోకి తీసుకోవటం చూసి. దాదాపు 12 గంటలకి అని సమాధానం చెప్పిందామె. మరి పొద్దున్న ఎన్ని గంటలకి లేస్తారు? 6:30, 7, 7:30, 8, 8:30, 9. ఎన్ని గంటలకి లేస్తారని నేను అడిగితే ఒకట్లు చదువుతారేమిటి? ఆ మధ్యలోనైనా లేవచ్చు అని నవ్వింది రూప. అంటే ఏ క్షణంలోనూ లేవకపోవచ్చు. కానీ అమ్మాయి గారు, ఇలా మీకు ఎంతకాలం జరుగుతుంది? రేపు పెళ్ళైతే? అయ్య బాబోయ్, రేపు పెళ్ళవుతుందా? మా వాళ్ళు ఎవరూ లేకుండానే? మీకెలా తెలిసింది రేపు పెళ్ళవుతుందని? తెలుస్తుందిలేండి, పెళ్ళికి 1 రోజు ముందర. పెళ్ళికల వస్తుంది, పెళ్లి కూతురికి సిగ్గు ముంచుకొస్తుంది. ఏమండి, మీరేం అనుకోకపోతే నాదో చిన్న డౌటు. ఏమిటో చెప్పండి, ఎటువంటి సందేహాన్ని అయినా చిటికలో తీర్చేస్తాం, చెప్పండి. ఏం లేదు, పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది అంటూ ఉంటారు. పెళ్లి కొడుకు ఎందుకనండి సిగ్గుపడడు అని అడిగింది రూప చిన్నపిల్ల పాఠం తెలియక పర్సనల్ వేసినట్లు. రామారావు పక్కున నవ్వాడు. తర్వాత నెమ్మదిగా వివరించడానికి ప్రయత్నించాడు. ఎందుకనంటే మగవాడు సిగ్గుపడాల్సినంత పనేం చేయటం లేదు. ఇదిగో ఈ అందాల బొమ్మ ఇక నుంచి నా భార్య కాబోతుందని వాడు సగర్వంగా తలెత్తుకొని తిరుగుతాడు. ఓహో, అదా సంగతి. అంటే ఆడపిల్లలేనన్నమాట. ఈ పనికి మాలినవాడు నా భర్త అవుతున్నందుకు సిగ్గుపడుతున్నానని తలదించుకుంటుంది, అవునా? ఆహా, అది కాదు అని తడబడి ఏదో చెప్పబోయినాడు రామారావు. ఇంకా అర్థమైందిలేండి, థ్యాంక్స్ అని నవ్వేసింది రూప. ఎన్నో విషయాల మీద రూప రామారావు మీద తన ఆధిక్యతని నిరూపించుకుంటూనే వస్తుంది. అయినా అతనికి అంది అందకుండా ఉండి ఆటలాడిస్తూనే ఉంది. అతను ఇంకొంచెం సేపు కూర్చొని కబుర్లు చెప్పాలని ఉన్నా రూప ఆవలించి చిటికలు వేస్తూ నాకు నిద్ర వేలవుతోంది, మీరు వెళ్ళి పడుకోండి అన్నది. రామారావు నవ్వాడు. రూప లేచి నిలబడి అన్నది, చాలా టైం అయ్యింది, ఇక మీ గదిలోకి వెళ్ళి బుద్ధిగా పడుకోండి, రేపు మళ్ళీ పెందరాలే లేవాలి కదా. రామారావుకి ఇంకా తప్పలేదు. లేచి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు ఉదయం నిద్రలేచి స్నానపానాదులు ముగించి రోడ్డు రవాణా వారి లగ్జరీ బస్లో అజంతాకి బయలుదేరారు. రూప లేత గులాబీ రంగు చీర కట్టుకుంది. అదే రంగు స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంది. జడ సగం వరకు అల్లుకొని ఊలు దారంతో బిగించి వదిలేసింది. బంగారు వర్ణంలో కాంతులు ఈనుతుంటే మొహానికి పల్చగా పౌడర్ రాసుకుంది. విశాలమైన నుదుటి మీద దోసగింజలాంటి పొడుగైన తిలకం బొట్టు దిద్దుకున్నది. పెదాలకి పల్చగా గులాబీ రంగు వేసుకుంది. అలాగే బుగ్గల మీద కూడా కొద్దిగా రోజ్ పౌడర్ అద్దుకున్నది. మెడలో జిగేల్మని మెరిసిపోయే రాళ్ల నెక్లెస్ వేసుకుంది. ఒక చేత్తో హ్యాండ్ బ్యాగ్, మరో చేత్తో నల్ల కళ్లద్దాలు పట్టుకుని గదిలో నుంచి వచ్చిన రూపని చూసి రామారావు క్షణకాలం పాటు నిశ్చేష్టుడైనాడు.
ఇన్నాళ్ల నుంచి చూస్తూనే ఉన్న రూప అందం ఇవాళ మరింత వన్నెలు దిద్దుకొని అతన్ని ముగ్ధుణ్ణి చేసింది. బస్సులో ఆమె పక్కన కూర్చొని ఉల్లాసంగా ప్రయాణం చేయటం రామారావుకి ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. ఆమె కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉంటే రామారావు అదే పనిగా ఆమెని చూస్తూ ఉన్నాడు. అజంతా గుహల వద్దకి వెళ్లటం అంటే ఔరంగాబాద్ నుంచి రోడ్డు మీద 66 మైళ్ళ దూరం ప్రయాణం చేయటమే కాదు, కాలవాహినిలో 2000 సంవత్సరాల వెనక్కి ప్రయాణం చేయటం కూడా. పశ్చిమ కనుమల్లోని వాఘోరా నదీ తీరాన అర్ధచంద్రాకారంలో ఉన్న పర్వత శ్రేణిలో దాదాపు 1000 సంవత్సరాల పాటు ప్రపంచానికి తెలియకుండా నిక్షిప్తమైపోయిన అపూర్వ కళా సంపదని 1819వ సంవత్సరంలో కనుగొని అప్పట్నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. క్రీస్తుకి పూర్వం 200 సంవత్సరాల క్రితం బౌద్ధమతం దేశవ్యాప్తంగా వృద్ధి పొందిన రోజుల్లో ఈ మారుమూల నిర్జన వన ప్రదేశంలో తొలచబడిన 30 కొండ గుహలే అజంతాలో చూడవలసినవి. దాదాపు 9 శతాబ్దాల పాటు అనేక మంది శిల్పులు, చిత్రకళాకారులు ప్రపంచంలోని మరెవరికీ తీసిపోని విధంగా ఇక్కడ తమ ప్రజ్ఞా పాఠవాలని ప్రదర్శించి ఈ గొప్ప కళా సంపదని మన దేశానికి అందించిపోయినారు. అక్కడ ఉన్న 30 కొండ గుహల్లోనూ 5 చైత్య మంటపములు, మిగిలిన 25 విహారములు. చైత్య మంటపములు అనగా ప్రార్థనా మందిరములు, బౌద్ధ దేవాలయములు. విహారములు ఆనాటి వారి విశ్రాంతి మందిరాలు. వీటిలో కళా ప్రావీణ్య ప్రదర్శనకి సంబంధించినంతవరకు 1, 2, 16, 17, 19 సంఖ్యలు గల గుహలు చెప్పుకోదగ్గవి. ప్రతి గుహకి ముఖద్వారానికి ఇరువైపులా వివిధ భంగిమల్లో బుద్ధుని విగ్రహములు చెక్కబడి ఉన్నవి. స్తంభములపైన, గుహలపై, కప్పు మీద కూడా గొప్ప శిల్ప విన్యాసంని ప్రదర్శించారు. గుహల లోపల వైపున రాతి గోడలపై గచ్చు వేసి దానిపైన చిత్ర విచిత్రంగా చిత్రలేఖనం గావించారు. అపూర్వమైన చిత్రకళా ప్రదర్శన ఆనాటి ప్రజల జీవన విధానాన్ని, స్త్రీల అందచందాలని, ఆభరణాలను, అలంకరణల తీరుతెన్నులను తెలియజేస్తోంది. చాలా వరకు పైకప్పు మీద మాత్రం బుద్ధుని జీవితాన్ని గురించి, ఆయన గత జన్మల జాతక కథల గురించి ప్రముఖంగా చిత్రీకరించారు. మొదటి గుహలోని బుద్ధుని మహాభినిష్క్రమణము, 2వ గుహలోని రాజు నాట్యకత్తని చంపుట, 16వ గుహలోని బుద్ధుని జననమునకు బాల్యమునకు సంబంధించిన కథల బొమ్మలు, సన్యాస జీవితమునకు సంబంధించిన చిత్రములు, 17వ గుహలోని బుద్ధుని భిక్షాటనము, స్త్రీ అలంకరణ ప్రశస్తమైనదిగా పేరెన్నికగన్నవి. 19వ గుహ అన్నింటికన్నా గొప్ప శిల్ప సంపదని కలిగి ఉన్నది. 3 ఫర్లాంగుల పొడవున ఉన్న వీటినన్నిటినీ శ్రద్ధగా చూస్తూ ఉంటే ఆనాటి మనిషి దీక్షని, కళాతృష్ణని మెచ్చుకోకుండా ఉండలేరెవరు. కొన్ని గుహల్లో మరీ చీకటిగా ఉన్న చోట్ల ఫోకస్ లైట్లు వేసి చూపిస్తున్నారు. ఒక్కొక్క గుహలోకి వెళ్ళి అన్నీ పరిశీలనగా చూస్తూ వచ్చారు రూపా రామారావు. అటు శిల్ప సంపదలోనూ, ఇటు చిత్రలేఖనంలోనూ సమానంగా ప్రతిభ విశేషాలని ప్రదర్శించడమే కాక అక్కడి ప్రతి ఒక్క అంగుళము కళాత్మకంగా రూపొందించిన ఆ కళాకారుల గొప్పదనానికి విస్తుపోతూ కొన్ని గంటలు గడిపారు. మధ్య మధ్యలో ఎన్నో వింతైన విషయాలని గమనిస్తూ వాటినన్నిటికన్నా అపురూపంగా రూపని చూస్తూ రామారావు ముందుకు అడుగు వేస్తూ వచ్చాడు. 1-2 సార్లు విప్పారిత నేత్రాలతో చూస్తూ నిలబడిపోయిన రూప భుజాల చుట్టూ మృదువుగా తన చేతిని చుట్టి విడిపించబోయిన రామారావుని ఆమె సౌమ్యంగానే వారించింది. తిరిగి క్యాంటీన్కి వచ్చి టీ తాగుతూ ఉండగా రూపా చెదిరిన జుట్టుని పైకి నెట్టుకుంటూ అన్నది, ఎంతసేపు చూసినా తనివి తీరటం లేదు ఆ బొమ్మల్ని. రామారావు కూడా నవ్వుతూ అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ, అవును, ఆ బొమ్మలకి మళ్ళీనే ఈ బొమ్మని కూడా ఎన్ని శతాబ్దాల పాటు చూసినా తనివి తీరదు. నన్ను మీరేం పొగడనవసరం లేదు. స్త్రీ సౌందర్యాన్ని ఒక్క రోజులో వాడిపోయే పువ్వుతో కదా పోలుస్తారు. మనిషి జీవితాన్ని క్షణభంగురమైన నీటి బుడగలతో పోల్చినప్పుడు స్త్రీ సౌందర్యాన్ని ఒక రోజంతా తాజాగా ఉండే పువ్వుతో పోల్చటంలో తప్పులేదనుకుంటాను అని సంజాయిషీ చెప్పుకున్నాడు రామారావు. భార్య దగ్గరికే తిరిగి వచ్చి భిక్షాటన చేసుకుంటున్న బుద్ధుణ్ణి వర్ణించిన చిత్రం ఒకటి కొని రామారావుకి బహూకరించింది రూప. అద్దంలో చూసుకుంటూ అలంకరించుకుంటున్న స్త్రీ చిత్రాన్ని కొని బహూకరించాడు రామారావు ఆమెకి. రాజీకి తిరిగి వచ్చాక కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ ముస్తాబై చీకటి పడే వేళకి పంచక్కి దగ్గరికి వచ్చారు. పైనుంచి జారిపడుతున్న జలపాతం వంక చూస్తూ దగ్గరలో ఉన్న ఒక అరుగు మీద కూర్చున్నారు చాలాసేపు.
పసుపు పచ్చని చీరలో అప్పుడు అతనికి అతి చేరువలో కూర్చున్న రూప అతనికి మరింత దగ్గరైనట్లుగాను, తనే మందభాగ్యుడై ఇంతవరకు దూరంగా మసులుతున్నట్లుగాను అనిపించింది. రూపా, ఆహ్లాదంగా వీస్తున్న చల్లగాలి పిలుస్తున్నదేమోననుకున్నదామె. కాని ఎదురుగానున్న రామారావే ఆమెను పలకరించాడని తెలుసుకుంది. మడిచిన మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టి కొద్దిగా ముందుకి వెనక్కి సంతోషంగా ఊగుతూ అని బదులు పలికింది. సగం మైకంలోనూ సగం ఈలోకంలోనూ ఉండి, నువ్వు నన్ను ఇక్కడికి రమ్మన్నప్పుడు ఏమో అనుకున్నాను, కానీ నీతో ఇలా ఒంటరిగా ఇంత సంతోషంగా తిరుగుతూ ఉండటం ఇది చాలా ఖరీదైన అనుభవం అన్నాడు రామారావు. అంటే మీరు ఖర్చు అవుతున్న డబ్బు లెక్క చూసుకుంటున్నారు, కానీ రైలు టిక్కెట్ల దగ్గర నుంచి హోటల్ బిల్లు వరకు నేనే ఇవ్వాలనుకుంటున్నాను. మీరే నన్ను పర్సు తెరవనివ్వటం లేదు అన్నదామే చిన్నబుచ్చుకొని. చచా, నేనంటున్నది డబ్బు గురించి కానే కాదు రూపా. డబ్బు ఎంతోమంది దగ్గర ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ డబ్బు వాళ్ళకెన్నో సమస్యలని, మరికొన్ని భయాలను తెచ్చిపెడుతుంది. కానీ ఇలా సంతోషాన్ని, అరుదైన అనుభూతిని ఎంతమందికి అందిస్తుందంటావు? నీతో సన్నిహితంగా తిరగగలిగిన ఈ అదృష్టానికి మురిసిపోతున్నాను రూపా అన్నాడు రామారావు ఆమెకి దగ్గరగా వంగి నెమ్మదిగా రహస్యం చెబుతున్నట్టు. ఆమె కుదురుగా కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు దూరంగా చూస్తూ అంది. కానీ నేనింకా అదృష్ట దురదృష్టాల మధ్య ఊగిసలాడుతూనే ఉన్నాను. అదేమిటి రూపా, ఇంకా నన్ను అనుమానిస్తూనే ఉన్నావా? రూప సూటిగా రామారావు కళ్ళలోకి చూసింది. కొద్దిసేపు ఏదో ఆలోచించింది. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క మాటే కూడదీసుకుంటూ అన్నది. అందమైన ఆడది కనబడితే అన్నీ మర్చిపోయి ఆమెని ప్రేమించగలగటం మగవాడికి దేవుడిచ్చిన వరమేమో. కానీ నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన మగవాడి మాట ఆడది నమ్మితే అదే ఆమె పాలిట శాపం అవుతుంది. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. క్షమించండి, నా ఉద్దేశం అది కాదు. ఏవో పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నేను తెలుసుకోవచ్చా? ఆడపిల్ల జీవితంలోకి తొంగి చూసిన ఒక మగవాడి గురించి మరొక మగవాడికి తెలియనంతవరకే ఆమెకి అతనికి కూడా సుఖం. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి మనశ్శాంతి అనేది మందులోకి కూడా దొరకదు రామారావు గారు అన్నదామే విచారంగా. ఏం జరిగిందో నాతో చెప్పు. ఇంతవరకు వచ్చాక మన మధ్య ఇంకా రహస్యాలెందుకు? ఏం లేదండి, నన్నొక త్రాచుపాము వెంటాడుతోంది. నా నిండు జీవితంలో విషం కక్కాలని సమయం కోసం ఎదురు చూస్తోంది. వివరంగా చెప్పు రూపా. శ్యామ్ అని మా ఇంటి దగ్గరే ఉన్నాడు. ఏడాది క్రిందట అతనితో నాకు పరిచయం అయింది. సరిగ్గా వినండి, అతనితో పరిచయం అయింది. అంతేకాని నేను అతన్ని ప్రేమించటం లేదు. నన్ను ప్రేమించమని అనలేదు. కానీ అతనికి ఆ హక్కు ఉందట. ఏమండి, ఆడది మగవాడితో ఫ్రీగా మాట్లాడితే వాణ్ణి ప్రేమించినట్లు, వాడితో సంబంధం పెట్టుకున్నట్లేనా? స్త్రీ మగవాడి పంజరంలోని చిలకలాగా మారి వాడు నేర్పిన పాతివ్రత్యపు చిలక పలుకులు పలికితేనే సంసారపక్షం మనిషి అవుతుందా? మరి కొంచెం స్వేచ్ఛని కోరుకుంటే చెడిపోయిందవుతుందా? రామారావు ఇబ్బందిలో పడ్డాడు. అయినా అతనికి గల అభిప్రాయాన్ని స్పష్టం చేయటానికి ప్రయత్నించాడు. స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ రెండు విభిన్న ధృవాల మధ్య ఉండే ఆకర్షణ కంటే బలీయమైనది. ఎంతటి ధీరోదాత్తుడైనా స్త్రీ ముందు బలహీనుడైపోతాడు. ఆ వివసత్వం ముందు ఆ కాసేపు మిగిలిన జీవిత విలువలు తృణప్రాయంగా కనిపిస్తాయి. మోహంలో పడి వ్యామోహంలో మునకలు వేస్తూ లోక నిందలకి తలవంచటానికి కూడా వినిదీయకపోగా అదేదో సాహసంగా భావిస్తారు ఆ కాముకులు. మన్నించండి, ఇప్పుడు మనము అంతేనా? రామారావు ఆలోచించాడు. అప్పుడు అతనికి సబబుగా తోచిన అభిప్రాయం ఆమెకి చెప్పాడు. ఇప్పుడు మనం అలా కాదు అన్నాడు దృఢంగా. ఎంచేత అలా కాదు? నీవు కష్టపడి ఎంతో అందంగా ఒక తోటను పెంచుకుంటావు. అందులో ఎంతో అందమైన పూలెన్నో పూస్తాయి. దారిన పోయే వాళ్ళందర్నీ ఊరిస్తాయి అవి. దొంగతనంగా ఆ పూలు కోసుకొని దూరంగా పారిపోతే నేను దొంగను. నీకై నీవు నన్ను తోటలోకి ఆహ్వానించి ఆదరించి ఆశాసుమాలన్నీ కోసి దోసిటి నిండా నింపి ఆఘ్రానించమని సత్కరిస్తే అది తప్పు కాదు. అందులో అవినీతి లేదు. ఉన్నదంతా ఆనందమే. ఇంకొంచెం సేపు అలాగే ఎత్తునుంచి పడుతున్న నీటి శబ్దాన్ని నిశ్చలంగా వింటూ అటే చూస్తూ కూర్చుంది రూప. రామారావు ఆమె నిశ్శబ్దాన్ని భరించలేక కాబోలు ఇక వెళ్దామా అన్నాడు.
రూప మౌనంగా తలూపింది. రామారావు లేచి నిలబడి చేయి అందించాడు. రూప అతని చేతిని అందుకోకుండానే చలాకీగా లేచి నిలబడి థ్యాంక్స్ అంది. ఇద్దరూ ఆలోచించుకుంటూ మౌనంగా బయటికి నడిచారు. మర్నాడు ఎల్లోరా చూడటానికి బయలుదేరారు. ఔరంగాబాద్ నుంచి 17 మైళ్ళ దూరంలో ఉన్న ఎల్లా అనే నదీ తీరం వద్ద ఉన్న 35 గుహలనే ఎల్లోరా అంటారు. వీటిలో బౌద్ధ మతం, హిందూ మతం, జైన మతానికి సంబంధించిన గుహలన్నీ ఉండి ఇది త్రివేణి సంగమం అయింది. వీటిలో చిత్రలేఖనం నామమాత్ర వశిష్టంగానే ఉన్న శిల్పకళ మాత్రం అద్భుతంగా ఉంది. ఆకర్షణీయమైన ముఖతలములు, అటునిటు ద్వారపాలకులు, బోధిసత్వుని యొక్క, పద్మపాణి యొక్కయు ప్రతిమలు కూకొల్లలుగా కనిపిస్తాయి. మైలు పొడవున ఉన్న ఈ గుహలో అతి విశిష్టమైనది, ప్రపంచపు వింతలలో ఒకటిగా చేర్చతగ్గది కైలాసనాథ దేవాలయం. పెద్ద కొండని తొలచి ఈ శివాలయం నిర్మించటానికి దాదాపు 2 లక్షల టన్నుల రాతిని త్రవ్విపోసి ఉంటారట. శివుని వివిధ రూపాలలో ఆ రాతి ప్రాకారాల మీద చెక్కటానికి, ఆ శిల్పాలకి నిజమైన అందాన్ని సంతరింపచేయటానికి గొప్ప శక్తియుక్తుల్ని ప్రదర్శించారు. 51 అడుగుల ఎత్తున ఉన్న ధ్వజస్తంభం మీద, గోడలపైన ఉన్న దేవతా విగ్రహాల వద్ద చక్కని పనితనం ప్రదర్శించారు. శిల్పుల మనసులు, హృదయాలు, హస్తాలు కలిసి సమైక్యంగా పనిచేసి ఈ అద్భుతమైన కళాఖండాన్ని నిర్మించాయి. అక్కడికి దగ్గరలోనే ఉన్న దౌలతాబాద్ కోట కూడా చూడతగ్గది. దేవగిరి అని పిలువబడే హిందూ యాదవరాజుల కోట ముస్లింల చేత పడింది. తుగ్లక్ కోపావేశపూరితుడైన సమయంలో తన రాజధానిని ఢిల్లీ నుంచి ఇక్కడికి మార్చమని ఆదేశిస్తాడు. పిల్లా పాపలతో సహా అంతా అనేక వ్యయ ప్రయాసల కూర్చి ఇక్కడికి వస్తారు. 17 సంవత్సరాల తర్వాత మళ్లీ తన రాజధానిని ఢిల్లీకి మారుస్తాడు తుగ్లక్. 600 అడుగుల ఎత్తున ఉన్న ఈ కోట చాలా గొప్పది. ఈనాటికి ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ దరిదాపులనున్న వింతలు, విశేషాలు చూసి వచ్చేసరికి చాలా శ్రమ అనిపించింది. రూప బాగా అలసిపోయింది. పెందరాలే ఆమె ఆవలిస్తూ నిద్రకి ఉపక్రమించటంతో రామారావు కూడా తన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోలేక తప్పలేదు. తర్వాత రోజు ఇంక వెళ్ళిపోతానని పట్టుపట్టింది రూప. ఆమెను సాగనంపటానికి స్టేషన్కి వచ్చాడు రామారావు. రైల్లో ఆమె కిటికీ దగ్గర కూర్చొని ఉంది. అతను ప్లాట్ఫారం మీద నిలబడి ఉన్నాడు. ఇద్దరు హృదయాలు బరువెక్కి ఉన్నాయి. తొందరగా వచ్చేయి రూప అన్నాడు రామారావు. అన్నదామె. రూప, ఒక్క మాట అడుగుతాను, ఏమీ అనుకోవు కదా అని అడిగాడు. లేదు చెప్పండి అన్నదామె వంచిన తల ఎత్తి అతని వంక చూస్తూ. మన సంగతి ఏమిటి ఆలోచించావు? మన సంగతి ఏమిటి? పెళ్లి సంగతి. నా పెళ్లి సంగతి నేనింకా ఏమీ నిర్ణయించుకోలేదు. మరి? మీ ఉద్దేశ్యం నాకు అర్థమైంది. మీతో పరిచయం కలగటం నా అదృష్టం. మీకు ఎంతో శ్రమ ఇచ్చాను. తెలిసి తెలియక మిమ్మల్ని ఏమన్నా నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. మనలో మనకి క్షమాపణలేమిటి రూపా? నువ్వు నన్ను ఇంకా పరాయివాడిగానే భావిస్తున్నావా? లేదండి లేదు. మీ వంటి ఉత్తమమైన వ్యక్తితో పరిచయం కలగటం, స్నేహం పెంపొందటం నా అదృష్టమే. అందుకనే రూపా, ఈ అదృష్టాన్ని రాటకు కట్టేసి మన గుమ్మంలో నిలిపేసుకుందాం. మన పరిచయాన్ని బాంధవ్యంగాను, స్నేహాన్ని సంబంధంగాను మార్చుకుందాం. ఏమంటావ్? నన్ను ఆలోచించుకోనివ్వండి. తప్పకుండా ఆలోచించు. రైలు కూత వేసింది. నెమ్మదిగా కదిలింది. నీ ఉత్తరం కోసం, తర్వాత నీ కోసం ఎదురు చూస్తుంటాను అంటూ ప్రేమగా ఆమె చెయ్యి నొక్కి వదిలేశాడు రామారావు. రైలు వేగాన్ని పుంజుకుంది. ఆమె ముందుకు వెళ్ళిపోయింది. అతని ముందు నుంచి వెళ్ళిపోయింది. రామారావు హైదరాబాద్ వచ్చిన మర్నాటి నుంచి రూప దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ నెల రోజుల దాకా నిరాశ ఎదురైంది. చివరికి ఒకరోజు రానే వచ్చింది ఉత్తరం. ఆత్రంగా విప్పి చూశాడు. మిత్రులు శ్రీరామారావు గారికి నమస్కారం. ఉత్తరం రాయటంలో ఆలస్యమైనందుకు మన్నించాలి. నేను మన పెళ్లి విషయం మా అన్నయ్యకి చెప్పాను. అన్నయ్య నాన్నకి రాశారు. నాన్న మీ గురించి విచారించారట. మీకు ఇదివరకే పెళ్ళయిందని, ఒక పిల్లవాడు కూడా ఉన్నాడని నాన్న రాశాడు విచారిస్తూ. ఇలాంటి వాణ్ణి ఎన్నుకున్నావేమమ్మా అని అన్నయ్య అడిగితే తల కొట్టేసినంత పనయింది. ఇన్ని విషయాలు తెలియజెపుతూ ఇంత సన్నిహితంగా మసిలిన మీరు ఈ ముఖ్యమైన విషయాన్ని దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు. ఇది నాకు తలపెట్టిన ద్రోహమే కాదు, మీకు మీరు చేసుకున్న ఆత్మవంచన కూడా.
నిర్మలమైన హృదయాలతో భార్యాభర్తలు చేరువ కావాలి కానీ ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఎన్నాళ్ళు సంతోషంగా కలిసి ఉండగలరు? కొట్టుకుంటూ తిట్టుకుంటూ రోజులు లెక్క పెట్టుకుంటూ కాలం గడపటం కన్నా నరకం మరొకటి లేదు. చదువుకొని అన్నీ తెలుసుకుంటున్నానన్న మనం బ్రతుకుని వరంలా మార్చుకునేందుకు పాటుపడాలే కానీ జీవితాన్ని శాపంలా భరించకూడదు. ఇంకా మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవటం అన్న ప్రసక్తి లేదు. అంత మాత్రం చేత మిమ్మల్ని దుమ్మెత్తిపోయాలన్నంత కోపం కూడా లేదు. మీతో 4 రోజులు స్నేహం చేసినందువల్ల కావచ్చు, జీవితంలో ఏదో ఒక దశలో మనం మళ్ళీ కలుసుకున్నా ఇంత ఆప్యాయంగానూ మాట్లాడుకోవచ్చు, ఆతిథ్యాన్ని ఇచ్చి పుచ్చుకోవచ్చు. కానీ రామారావు గారు, మంచితనానికి అడుగడుగున పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. జీవిత భాగస్వామిని ఎన్నిక చేసుకునే విషయంలో చాలామంది అమ్మాయిల్లాగా ఎక్కడికక్కడ సరిపుచ్చుకుని రాజీ పడాల్సిన అగత్యం నాకు లేదు. నాకు మనస్ఫూర్తిగా నచ్చిన వాడినే చేసుకుంటాను. ఇక్కడ అన్నయ్య స్నేహితుడొక ఆయన నాకు నచ్చాడు. ఇదివరలో మీకు ఒకసారి చూచాయగా చెప్పి ఉన్నాను. మీకు గుర్తుందో లేదో మరి. శ్యామ్ అని ఒక అతను నన్ను వెంటాడుతున్నాడు. మీరు నేను కలిసి తిరగడం, అజంతా ఎల్లోరాలు చూస్తూ 2 రోజులు గడపటం అంతా అతనికి తెలిసిందట. అతన్ని కాదని నేను సుఖపడలేను అని బెదిరిస్తూ ఒక లేఖ రాశాడు. నిజానికి నేను మీతో ఏమీ మితిమీరి ప్రవర్తించలేదు. ఆ విషయం మనకి తెలుసు. శ్యామ్కి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. కనుక నాదో చిన్న మనవి. మీరు శ్యామ్ని ఒకసారి కలుసుకొని ఈ విషయం గురించి విశదీకరించండి. ఆవేశంలో అలా అన్నా అతను మంచివాడే. మన స్నేహానికి మీరేమాత్రమైనా విలువను, గౌరవాన్ని ఇస్తే శ్యామ్ని కలుసుకొని నా తప్పు ఏమీ లేదని తెలియజేయగలిగితే ఎంతైనా రుణపడి ఉంటాను. అతని అడ్రస్ రాస్తున్నాను. స్త్రీని కామించడమే కాదు, గౌరవించడం కూడా అవసరం అని యవ్వనంలో ఉన్నవాళ్ళు తెలుసుకుంటే తప్ప నిజమైన సుఖము, శాంతి లభించవు. రూప 1కి 2 సార్లు ఆ ఉత్తరాన్ని చదివి తనలో తానే కుంచుకుపోయాడు రామారావు. రూప చెప్పినవన్నీ యథార్థాలే. ఆమె తెలివిగల పిల్ల కాబట్టి అటు అన్నగారు ఇటు తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛని వినియోగించుకుంటూ తనను తాను కాపాడుకుంటూ తన భవిష్యత్ బాటని వెతుక్కుంటుంది. అదృష్టవంతురాలు. రూప మిగిల్చిన ఈ అనుభూతులే తనకు తరగని ఆస్తి. నిజంగానే ఎప్పుడైనా మళ్ళీ జీవితంలో తటస్థపడితే హాయిగా సంతోషంగా కలుసుకోవచ్చు. కానీ అప్పుడు ఆమె భర్తకి తన గురించి ఏమని చెబుతుంది? తనతో 2 రోజులు ఔరంగాబాదులో గడిపిన విషయం కూడా ఆమె భర్తకి చెప్పగలదా? చెప్పి అతన్ని అసూయకి, కోపానికి గురికాకుండా ఉంచగలదా? ఇవన్నీ ప్రశ్నలు. సమాధానాల కోసం వెతుక్కుంటూ గతంలోకి వెళ్ళిపోయినాడు రామారావు. రామారావు అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒక ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీసిన వ్యక్తిని చూసి విస్తుపోయినాడు. అతను మాత్రం ఇతన్ని సమాదరంగా ఆహ్వానించాడు. రా రామం, నీకోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు నవ్వుతూ. నాకోసమా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, కాసేపు మనసు విప్పి మాట్లాడుకునే స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో నువ్వు తలుపు తట్టావు అన్నాడు. ఇక్కడ శ్యామని ఎవరైనా ఉన్నారా అని అడిగాడు రామారావు. నేనే శ్యామ్, నేనే ప్రసాద్ని, వెరసి శ్యామ్ ప్రసాద్ని. ఏం అలా అడుగుతున్నావు అని అడిగాడు నవ్వుతూ. రామారావు చాలాసేపు మౌనంగా తలంచుకొని ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. ఇంకా ఇంతవరకు వచ్చాక మొహమాట పడటం కూడా భావ్యంగా తోచలేదు. అందుచేత అడిగాడు. రూప నీకు తెలుసునా? తెలుసు. ఆమెకి నువ్వేదో ఉత్తరం రాశావట? అవును. ఇది నీకెలా తెలిసింది? ఎలా తెలిస్తే నీకేం కానీ నువ్వు ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు? నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకొని నిలకడగా ఉండలేవా? ఆ ప్రయత్నంలోనేగా అప్రయత్నంగా అనేక ఎగుడు దిగుడులు ఎదురవుతున్నాయి రామం. రూపని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఆమె కూడా నన్ను గాయపరిచింది. అంత మాత్రాన ఆమె మీద పగబట్టావా? లేదు, ఊరికే బుసకొట్టాను. ఎందుకని? నాతో ఎందుకు ఆడుకోవాలని? ఆమె తప్పేముంది? నీకు నచ్చిన స్త్రీ కోసం నువ్వెలా వెతుక్కుంటున్నావో తనకు నచ్చిన వాడి కోసం ఆమె అలానే వెతుక్కుంటుంది. ఏం, తనే వెతుక్కోవాల్సిన పనేముంది? అయిన వాళ్ళంతా ఉన్నారుగా. ఉన్నారు, కానీ ఆమె అభిరుచులకి సరిపడిన వాడెవడో ఆమెకి బాగా తెలుసు కనుక. ఏమిటి ఆమె అభిరుచులు? ఎవరెవరితోనో ఎక్కడెక్కడో తిరిగి రావటమేనా? ఎవరితోనూ తిరగలేదు. నేను ఆమె వెళ్ళాం. కానీ నువ్వు చాలా మారిపోయావు రామం అన్నాడు ప్రసాద్ ఆశ్చర్యంగా చూస్తూ. నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే.
ఇప్పుడు ఛాయ ఎక్కడ ఉంది? నీకు అక్కర్లేనప్పుడు ఆమె ఎక్కడ ఉంటే నీకేం? నీవు చెప్పకపోయినా నేను వెతుక్కోగలనులే ప్రసాద్. నువ్వు తలుపు తీసినప్పుడే నాకంతా అర్థమైపోయింది. మాకై మేము చెప్పబోతే నువ్వు అపార్థమే చేసుకున్నావు. అదృష్టం కొద్దీ రూప కలగజేసుకోబట్టి నీ మనసు చుట్టూ తెగిన తెరలు తొలగిపోయినాయి, కానీ లేకపోతే ఛాయ జీవితం ఏమైపోను అని అడిగాడు ప్రసాద్. రామారావు తలదించుకున్నాడు. రామారావుని వెంట పెట్టుకుని వచ్చిన ప్రసాద్ని చూసి ఛాయ లోపలికి నడిచి తల వంచుకొని నిలబడింది. రామారావు కూడా చప్పున ఏమీ మాట్లాడలేకపోయాడు. ప్రసాద్ మాత్రం అన్నాడు, అప్పుడు నాకు కొత్త కనుక, తెలిసి తెలియని వయసు కనుక భార్యాభర్తల మధ్య నేను ఉండవచ్చుననుకున్నాను. కానీ అదెంత పెద్ద తప్పో నాకు అనుభవాలు నేర్పాయి. నేనింకా ఇక్కడ ఉండటం భావ్యం కాదు, వస్తాను అని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఛాయ విశాల నేత్రాలతో భర్త వంక చూసింది. రామారావు ఆమెకి దగ్గరగా వెళ్ళి అడిగాడు, ఎలా ఉన్నావు ఛాయ? జీవచ్ఛవంలా ఉన్నాను. ఏదో ఒకరోజు ఇలాంటి శుభకడియ వెతుక్కుంటూ వస్తుందనే ఆశతోనే బ్రతుకుతున్నాను అన్నదామె. బాధ ముత్యాలుగా మారి ఒక్కొక్కటే కన్నుల వెంట రాలుతూ ఉండగా, ఊరుకో ఛాయ, అదంతా మర్చిపోదాం, అదొక పీడకల అన్నాడామెని దగ్గరికి తీసుకుంటూ. ఇంతలో పసివాడి ఏడుపు విని అటు చూశారు ఇద్దరూ. సరిగ్గా ఆ సమయంలోనే ప్రసాద్ రూపకి తన అభినందనలు తెలియజేస్తూ వెంటనే రమ్మనమని టెలిగ్రామ్ ఇస్తున్నాడు. ఛాయ నవల సమాప్తం.